ప్రైజ్ ద లార్డ్. కాఫీ విత్ డాక్టర్ రమేష్ కుమార్ సాగిలే గారు. ఈరోజు మన టాపిక్ బిలీవర్స్ లవ్ గురించి. మరి సార్ మాటల్లో సార్ అభిప్రాయం మనం తెలుసుకుందామా? థ్యాంక్ యూ. బిలీవర్స్ లవ్ ఈ పదము నేను విన్న వెంటనే నాకు గుర్తు వచ్చేది స్వర్గీయ ఆచార్య ఏబి మాసిలమణి గారు. మాసిలమణి గారిని ఆయన ఇంకొక పేరు పలికేవారు ఈస్ట్లో, గోదావరి డిస్టిక్ అటువైపు, ఈస్ట్ అండ్ వెస్ట్. ఈజ్ కాల్డ్ యాజ్ బిల్లిగ్రామ్ ఆఫ్ ద ఈస్ట్. ఇంత గొప్ప ప్రసంగికుడు, తర్వాత రచయిత, సింగరు, గాయకులు, మరి వన్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అని చెప్పగలుగుతాను. ఈ ఒక మన మోడర్న్ క్రిస్టియన్ ఎరా, మోడర్న్ అపోస్టల్ అని మనం కూడా పిలవగలుగుతాం. ఇంత గొప్ప సేవకులు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో అనేకమైన పాటలు రాసిన వ్యక్తి మరి ఏబి మాసిలమణి గారు. అందరూ ఈరోజు సంవిధానముగా చక్కగా ప్రతి స్థానిక సంఘాలలో తెలుగు ప్రజలకు తెలియని పాట ఒకటి ఉన్నది, ముఖ్యమైన పాట. అది నడిపించు నానావా, నడిపించు నానావా, నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మదరేంపా, నడిపించు నానావా. ఈ పాట చాలా ఫేమస్. ఆయన రాసిన పాటల్లో మరి అన్నీ కూడా దాదాపు అందరికీ తెలిసిన పాట. ఇది చాలా ఫేమస్ పాట. మరి ఏబి మాసిలమణి గారు ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన చివరి దశలో అడ్మిట్లో ఉన్నప్పుడు ఈ సంఘ పెద్దలు, ఆ చర్చి సంఘ పెద్దలు వచ్చి అడిగారు డాక్టర్ని, సార్ మా పాస్టర్ గారికి బిలీవర్స్ లవ్ అంటే ముఖ్యంగా ఏ బిలీవర్స్, యేసు ప్రభు బిలీవర్స్, వారు యేసు ప్రభుని నిజంగా సొంత రక్షణ స్వీకరించి సంఘములో చేరిన వారు దైవ సేవకులు అంటే ప్రారంభిస్తారు. ఒక పాస్టర్ ఒక ఇంటికి వచ్చిన వెంటనే ఆ పాస్టర్కి ఆతిథ్యం చేయడంలో బిలీవర్స్ ముందుంటారు. ఎస్పెషల్లీ ఆంధ్రలో ఎక్కువ సేవకులు అంటే చాలా గౌరవం, బిలీవర్స్ ప్రేమని అలా చూడగలుగుతాం. తక్కిమ ప్రాంతాలలో కూడా ఉన్నారు, కానీ ఎక్కువగా ఆంధ్రలో మరి సేవకులను ప్రేమిస్తారు. అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చివరి దశలో ఉన్నప్పుడు ఆయన్ని సంఘ పెద్దలు అడిగారంట, అయ్యా మా పాస్టర్ గారికి ఏంటి, ఏం కాయలు, ఏ వ్యాధి ఉన్నది, వ్యాధి పేరు ఏంటంటే డాక్టర్స్ వెళ్ళి మాసిలమణి గారిని అడిగారు, సార్ మీ సంఘ పెద్దలు వచ్చి అడుగుతున్నారు, మరి మా పాస్టర్ గారికి ఎటువంటి వ్యాధులు ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ డిజీజ్ హ్యాస్, ప్లీజ్ టెల్ మీ అంటే, అప్పుడు మాసిలమణి గారిని అడిగినప్పుడు మాసిలమణి గారు, దయచేసి మీరు వెళ్ళి చెప్పండి మా చర్చ్ మెంబర్స్ పెద్దలకి, నా ఒక వ్యాధి పేరు విశ్వాసుల యొక్క ప్రేమ, బిలీవర్స్ లవ్ అని చెప్పండి. వాట్ ఈస్ దిస్ సార్, బిలీవర్స్ లవ్ అంటే, నేను వారు ఇంటికి వెళ్ళినప్పుడు వారు పెట్టింది తిని ఈ రోగాలన్నీ తెచ్చుకున్నాను సార్. ఒకరింట్లో మాంసం, ఒకరింట్లో చేపల పులుసు, ఒకరింట్లో కాఫీ, ఒకరింట్లో కొబ్బరి బండ, రాకపోతే వాళ్ళు చర్చికి రారు, తింటే ఈ ప్రాబ్లం నాకు, ఇవన్నీ కూడా ఆ ప్రేమతో నాకు వచ్చాయి అని చెప్పాడు. బిలీవర్స్ లవ్, ఆయన వ్యాధి పేరు బిలీవర్స్ లవ్. విశ్వాసాలు పెట్టిన ఈ భోజనాల నుండి తిని అన్ని తెచ్చుకున్న రోగాలు అని ఆయన చెప్పాడు. అయితే మా ప్రక్క కొంతమంది సేవకులు అప్పుడప్పుడు నేను సరదాగా మాట్లాడేవాడిని. ఈ కొంతమంది సేవకులు కుటుంబ ఆరాధనకు వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు కానుకలు ఇస్తే, ఈ బిలీవర్స్ లవ్లో మనము కుటుంబాలు దర్శించినప్పుడు కానుకలు ఇస్తారు. కానుకలు ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ఒక సేవకులు ఆయన ఏం పాట పాడతారంటే, దేవుని ప్రేమ ఇదిగో జనులారా తరనానేనా
దేవుని ప్రేమ ఇదిగో అంటే కానుకలు ఇస్తే ఆయన పట్టుకొని దేవుని ప్రేమను గురించి ఆయన వర్ణించుకుంటూ పాడుకుంటాడంట. లేకపోతే ఫ్రూట్స్ ఇచ్చి ఆ, వారిని అభినందించినట్లయితే, ప్రేమించినట్లయితే అప్పుడు ఆ సేవకుడు పాట పాడుకుంటాడంట. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ఈ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఫ్రూట్స్ ఇస్తే, ఒకవేళ వైట్ రైస్, రసము, పప్పు, అన్నం పెట్టి పేదవారు, నిరుపేదలు ఉండొచ్చు బహుశా, వారు వైట్ రైస్ లేక పప్పు అన్నం పెట్టి పంపిస్తే అప్పుడు ఆ సేవకుడు పాడతాడంట, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. ఈ పాటలు, ఈ బిలీవర్స్ ప్రేమలో ఒకవేళ అతి నిరుపేదలు, వాళ్ళు ఫ్రూట్స్ ఇవ్వలేరు, కానుకలు ఇవ్వలేని పరిస్థితి, వైట్ రైస్, రసము, పప్పు పెట్టలేని పరిస్థితి ఉండి, అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు, చాలా వందనాలు అయ్యా అని చెప్పి ఏమి ఇవ్వకుండా పంపిస్తే అప్పుడు ఈ సేవకుడు పాడతాడంట, స్తోత్రము చేయరే సోదరులార మనాత్మలతో తండ్రి. ఈ పాట పాడుకొని వెళ్ళిపోతానంట. ఈ బిలీవర్స్ లవ్ను బట్టి ఈ పాటలు కూడా వస్తాయి. మీరు విశ్వాసులు ఎటువంటి ప్రేమ చూపిస్తారో అటువంటి పాటలు పాడతారు సేవకులు. కాబట్టి ఇది ఒక సందడిగా ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగే విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అంటే బిలీవర్స్ లవ్ను బట్టి పాటలు కూడా చేంజ్ అవుతాయి. గాడ్ బ్లెస్ యూ.